హలో వ్యూవర్స్ అండ్ వెల్కమ్ టు మై ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్. సో మన ఇండియాలో ఒక బిగ్గెస్ట్ ఇష్యూ రన్ అవుతుంది అండ్ ఒక ప్రొటెస్ట్ జరుగుతుంది. అది ఆ ప్రొటెస్ట్ ఎందుకు జరుగుతుంది అండ్ ఆ ఢిల్లీలో ఎందుకు ఈ స్టూడెంట్స్ అంతా అక్కడ ఉన్నారనే విషయంపై ఒక మంచి అవగాహన నేను ఈ వీడియోలో తెలియజేస్తున్నా. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అసలు ఎందుకు జరుగుతుంది, అది అక్కడ ఎందుకు అలా ఎందుకు అక్కడ ఎలా జరుగుతుంది, ఎందుకు వాళ్ళ స్టూడెంట్స్ ఇంత ఫైర్లో ఉన్నారు అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా. ఫస్ట్ థింగ్ ఏంటంటే నీట్ అంటే ఏంటి? నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. ఇది ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిపోయిన మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న, అంటే ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ వంటి సబ్జెక్ట్ స్ట్రీమ్స్లో ఉన్న వాళ్ళకి ఎంబీబీఎస్, బీడీఎస్, బిహెచ్ఎంఎస్ లాంటి డిఫరెంట్ మెడికల్ కోర్సెస్ ఎలిజిబిలిటీ టెస్ట్ అన్నమాట. అసలు ఎందుకు ఈ ప్రొటెస్ట్ జరుగుతుంది? కరెక్ట్ టైంలో ఆ ఎగ్జామ్ పెట్టక, నీట్ ఎగ్జామ్ పెట్టక, అది ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్. ఎందుకంటే వీళ్ళు డిగ్రీలో చేయడానికి, యూజీ అండర్ గ్రాడ్యుయేట్స్ డిగ్రీలో ఈ ఎంబీబీఎస్ లాంటి మెడికల్ కోర్సెస్ అండ్ మిగతా చాలా ఉన్న ఆయుర్వేదిక్ అండ్ నర్సింగ్ కోర్సులకి వీళ్ళు ఎలిజిబిలిటీ టెస్ట్ రాయడం ద్వారా వాళ్ళకి ర్యాంక్స్ తెచ్చుకొని మంచి మంచి గవర్నమెంట్స్ కాలేజెస్లో ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు ఫ్రీ సీట్లు తెచ్చుకునే అవకాశం కూడా చాలా ఉన్నాయి. సో ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటి? పేపర్ లీక్ అవ్వడం. సో ఎందుకు పేపర్ లీక్ అయింది? ఎన్టీఏ వచ్చి ఈ ఎగ్జామ్ని ప్రిపేర్ చేస్తుంది. సో ఎందుకు మీరు ఎంత సిస్టమ్ని స్పాయిల్ చేశారనేది స్టూడెంట్స్ వెరీ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. స్టూడెంట్స్ చాలామంది పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు, ప్రైవేట్ కాలేజీల్లో చదవలేని వాళ్ళు, చాలా ఖర్చు అవుతుంది మెడికల్ చదవాలంటే. సో ఆ టైంలో ఎందుకు వీళ్ళంతా ఇలా చేశారు, అసలు మాకు అసలు భద్రతే లేదా, ఎందుకు ఇలా జరిగింది అనే విషయంపై స్టూడెంట్స్ అందరూ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ విషయాలన్నీ మీరు గుర్తుంచుకొని ఆ ప్రొటెస్ట్ ఎందుకు జరుగుతుంది, అక్కడ వాళ్ళ స్టూడెంట్స్ సఫర్ ఏంటి అనే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. కొంచెమున్న నాలెడ్జ్తో మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మిస్లీడ్ చేసుకుంటున్నారు. అసలు నీట్ అంటేనే చాలా మందికి తెలియదు. రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో చూసినాను, నేను యూట్యూబ్లో చూసిన, ఈ రాజకీయ నాయకులకు కూడా నీట్ అంటే ఏందో తెలియదు. అసలు మీరు అడిగితే డైరెక్ట్ నీట్ అంటే ఏంటంటే అసలు ఏమీ చెప్పరు. సో వాస్తవాలను గుర్తుంచుకొని నరేంద్ర మోదీ గారు కూడా రీసెంట్గా 1 day బిఫోర్ మేము చూస్తాము, దీని వెనకాల ఉన్న వాళ్ళని అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది, కొంచెం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, కొంతకాలం వ్యవధిలో మీకు అందరికీ ఎగ్జామ్స్ మళ్ళీ మేము కండక్ట్ చేస్తాము. అవును, ఇది చాలా దారుణము. సో ఇలాంటి సంఘటనలు జరిగిన దానికి నేను ఎంతో బాధపడుతున్నాను. సో మీకు తగినైన న్యాయం నేను తొందరలోనే చేస్తాను. కరెంట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ పేపర్ లీక్ చేసిన వాళ్ళందరినీ మేము మా కస్టడీలోకి తీసుకుంటున్నాము. ప్రాపర్ అనాలిసిస్ చేసిన తర్వాత మేము ఇలాంటి చర్యలు మళ్ళా జరగకుండా చూస్తాము అని నరేంద్ర మోదీ గారు కూడా ఈ విషయంపై చర్చించారనమాట. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని అసలు ఎగ్జామ్ అంటే అసలు నీట్ అంటే ఏంటి, దాని తర్వాత అసలు ఎగ్జామ్లో ఎవరు ఎలిజిబుల్ అనేది అన్నీ కూడా కన్సిడర్ చేసుకొని సో అవగాహన చేసుకోండి, కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా ఈ స్టూడెంట్స్ మీద వీళ్ళందరూ రోడ్లకి ఎక్కేసినారు, గొడవలు చేస్తున్నారు, స్టూడెంట్స్ని కొడుతున్నారంటే ప్రొటెస్ట్ చేయడం హక్కు మంది, మనం ప్రొటెస్ట్ చేయొచ్చు. అయ్యో మాకు అన్యాయం జరిగిందండి, మేము చదువుకున్నాము కానీ మాకు సరైన టైంలో ఎగ్జామ్ పెట్టలేదు, మా ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి, ఇంకో సంవత్సరం వరకు మేము మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుందా, తొందరగా డిసిషన్ తీసుకోండి, మేము చదువుకున్న సబ్జెక్ట్ అంతా మాకు వృధా కాకూడదు, మాకు మంచి న్యాయం జరిపించండి అని స్టూడెంట్స్ అక్కడ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది అసలైన వాస్తవం. ఇది మీరందరూ అర్థం చేసుకొని ఆ ప్రొటెస్ట్ ఎందుకు జరుగుతుందని మంచి అవగాహన తెచ్చుకోవడం చాలా వరకు మంచిది. ఎందుకంటే ఇది ఒక నేషనల్ వైడ్ ఇష్యూ. సో నాట్ ఓన్లీ స్టేట్ వైజ్, జిల్లా వైజ్ కాదు, నేషనల్ వైడ్, ఆల్ ఓవర్ ఇండియా
ఎవ్రీ ఇయర్ ఇలా ఈ నీట్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి మంచి మంచి కాలేజీలో మంచి మంచి మెడికల్ కాలేజీలో సీట్లు దొరుకుతాయి. వాళ్ళ మెరిట్ బేస్న వాళ్ళకి సీట్లు దొరుకుతాయి. కాబట్టి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు హాఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దండి, పూర్తిగా ఇవ్వండి. ఎందుకు జరుగుతుంది, అందుకు పిల్లలందరూ రోడ్డు మీదకి వస్తున్నారు అని చెప్పండి. ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని మిగతా వాళ్ళకి షేర్ చేయండి.